మాతృస్ కిచెన్‌కి స్వాగతం. మా చిన్నప్పుడు కాకినాడ సినిమాకది వెళ్ళినప్పుడు, సినిమా అయిపోంగానే బాలాజీ చెరువు దగ్గర ఖచ్చితంగా ఈ మసాలా బఠానీ తినడానికి తీసుకెళ్ళేవారండి మా డ్యాడీ. అందరికీ చాలా ఇష్టం. మా అమ్మగారికి ఫేవరెట్ అన్నమాట. ఎప్పుడు తిన్నా అదే టేస్టు యమ్మీగా ఉండేది. ఇప్పుడు బయట పడుతున్న వర్షాలకి చక్కగా మనం ఇంట్లోనే మసాలా బఠానీ చేసుకొని హ్యాపీగా అందరం కూర్చుని ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటే హెల్త్‌కి హెల్త్, టేస్ట్‌కి టేస్ట్. ఒక కప్పు వైట్ బఠానీలని 8 అవర్స్ పాటు నానబెట్టుకొని, మెత్తగా అయ్యే వరకు ప్రెషర్ కుక్ చేసుకొని, అవి చల్లారాక, ఒక ఉల్లిపాయ, ఒక వెల్లుల్లిపాయ, ఒక ఇంచు అల్లం ముక్క, ఒక గుప్పెడు బఠానీలు అన్నీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసి, ఉల్లిపాయలు వేసి ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఉడికించి పెట్టుకున్న బఠానీలు, మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి బాగా కలపాలి. మిక్సీ కడిగి పెట్టుకున్న నీళ్లు పోసుకోవాలి. తగినంత ఉప్పు, 2 స్పూన్లు ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా పొడి, తగినంత కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎప్పుడూ కూడా 2 స్పూన్లు ధనియాల పొడికి 1 స్పూన్ జీలకర్ర పొడి వేస్తే టేస్ట్ చాలా బావుంటుంది. ఏ రెసిపీకైనా ఇలాగే వేస్తాను నేను. ఇదంతా బాగా కలుపుకొని, మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుని కొత్తిమీర వేసుకుంటే మసాలా బఠానీ రెడీ అండి. బఠానీ కొంచెం జారుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే అది చల్లారేపాటికి ఇంకా చిక్కబడుతుంది. సో, మీరు కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. వేడి వేడి మసాలా బఠానీని అలా బౌల్‌లో వేసుకుని, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొత్తిమీర, నిమ్మకాయ, క్రంచీనెస్ కోసం కొద్దిగా కార్న్ ఫ్లేక్స్ కూడా చిదిమి వేసుకుని, కొద్దిగా నిమ్మరసం పిండుకొని, ఈ చల్లని వాతావరణంలో వేడి వేడిగా పొగలు కక్కే చాట్ తింటుంటే సూపర్ ఉంటుంది కదండీ! మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వెళ్ళే ముందు ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.